హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. అటు 77 సంవత్సరాల్లో రేపు ఆగస్టు 15 వస్తే 78వ సంవత్సరంలో మన భారతదేశం స్వతంత్రం వచ్చి అడుగుపెట్టబోతున్నటువంటి ఈ క్షణంలో, ఈ 77 సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో ఆయా శాఖల్లో అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆయన పంచాయతీరాజ్ శాఖ గురించే మనం ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటాం. బట్ చరిత్ర ఇప్పటి వరకు చూడనటువంటి అటవీ శాఖలో కూడా ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి భారతదేశంలోనే ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకున్నారు. ఆయన చేస్తున్నటువంటి ఈ 2 సంవత్సరాల కార్యక్రమాలు చూస్తుంటేనే అద్భుతాలు అని అంటున్నామంటే, ఆయనకి 5 ఏళ్లలో ఎన్ని చేస్తారో, ఆయన పూర్తి స్థాయిలో అధికారంలో ఉంటే, ఇంకా మంచి పొజిషన్కి వెళితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఎలా ఉంటాయో కలలు కంఠం కాదు, అవి నిజంగా ఎదురుగా కనిపించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అటవీ శాఖలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్కి అటు గుజరాత్ తర్వాత అంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో మనదే. దాదాపు 1051 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి మౌలిక వసతులు పెరుగుతాయి, అందరికీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పోర్ట్లు కట్టాలనేటువంటి ప్రయత్నం, అటు వైజాగ్ లేదా కాకినాడ ఇక్కడ వరకే ఉండేటువంటివి ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతానికి సంబంధించి సీ క్యారిడార్ పేరుతో ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక క్యారిడార్గా ఏర్పాటు చేసుకున్నారు. మరి అలాంటి ఏర్పాట్లు చేసినప్పుడు అటవీ శాఖగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని రక్షణ కవచంలా ఆయన కూడా చేయాలిగా. అందుకనే ఇప్పటి వరకు ఏ తుఫాను వచ్చినా అక్కడ ఉండేటువంటి తీర ప్రాంతాలు, ముఖ్యంగా ఆ సముద్రపు కోత అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది. దీనికి ట్యాంక్స్ చెప్పాలంటే నేను పిఠాపురం ప్రజలకు చెప్తా. ఏంటి రాష్ట్రం మొత్తానికి వస్తే పిఠాపురం ప్రజలకు మాత్రమే ఎందుకు చెప్తామంటే, ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర కొన్ని గ్రామాలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా, వాళ్ళు ఉండేటువంటి నివాస గ్రామాలన్నీ కూడా, ఉప్పెన సినిమా చూసాం, చాలా వీడియోలు చేసాం దాని మీద. అక్కడికి వెళ్ళాము, అక్కడ తిరిగాం. పవన్ కళ్యాణ్ గారు రాకముందు, ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ ఏం చేయాలని, ఏం చేస్తే ఇక్కడ బాగుంటుందని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని చెప్పాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయని చెప్పి చూపించాం. అక్కడ ఆయన చేసినటువంటి అద్భుత కార్యక్రమాలు కూడా, అవన్నీ కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేసాం. ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నామంటే, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది పిఠాపురమే మొట్టమొదట. పిఠాపురం ఆయన గెలవటానికి ముందు ఆయన ఆ నియోజకవర్గానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఆ తీర ప్రాంతం అనేది దాదాపు కొన్ని దశాబ్దాలుగా, స్వతంత్రం రాక ముందు నుంచి కూడా ఆ తీర ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిపోతూ కొట్టుకుపోతూ ఉంది. గ్రామాలు వెళ్ళిపోతున్నటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేయటానికి ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఎవరు కూడా ఎప్పుడు కూడా దానికి సంబంధించి ఎవరు ముందుకు రాలా. అన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? ఒక నియోజకవర్గానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది? రోడ్లు వేయటమే వాళ్ళ నియోజకవర్గాల్లో కష్టం అయిపోయేటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యేగా చేయలేరు, ఒక ఎంపీగా చేయలేరు, ఒక కేంద్ర మంత్రిగా ఎవరు చేయలేకపోయారు, రాష్ట్ర మంత్రిగా ఎవరు చేయలేకపోయారు. కానీ ఒక్కడొచ్చాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఆయన వచ్చిన తర్వాత సాధ్యం అవ్వకపోవటం అనేది ఆయన చరిత్రలో లేదా అనిపించింది. ఆయనకి అవకాశం ఉంటే ఆయన సొంత డబ్బులు కూడా పెట్టేసి చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నిజాయితీపరుడు ఆయన. ఇంకా అందుకనే వెంటనే ఏం చేయాలో ఆయన సొంత డబ్బులు పెట్టి చేసే కార్యక్రమాలు, అలాగే రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఆయన కాబట్టే చేయగలుగుతున్నాడు. దాన్ని అక్కడితో ఎందుకు వదిలేయాలి? ఇలాంటి తీర ప్రాంతం చాలా ఉంది కదా, వాళ్ళందరూ కూడా ఈ తీర ప్రాంతానికి అంతా కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో దీన్ని మనం ఒక మోడల్గా తీసుకుని ఇక్కడి నుంచి అక్కడ ఆయన అధికారంలోకి రాగానే వెంటనే 2 నెలల్లోనే మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ నిపుణులను తీసుకొచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేయించారు, ఇన్ని కోట్లు అవుతుందని చూశారు. దీన్ని ఇలా కాకుండా ఇంకా బలంగా మనం నిలబడాలి అంటే గ్రీన్ క్యారిడార్ని ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించే చాలా అంటే అటవీ శాఖలో మనం ఏం చేస్తే బాగుంటుంది,
దేశంలో ఒక్క నాయకుడు కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేకపోయారు అంటే ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నంబర్ 1 పొజిషన్లో అటవీ శాఖలో మడ అడవుల పెంపకానికి సంబంధించి ఇప్పుడు నంబర్ 2లో ఉన్నారట. ఇది నంబర్ 1 రావడానికి జస్ట్ కొన్ని నెలల్లోనే, నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి నంబర్ 1 రావడానికి, అంటే ఇప్పటివరకు ఎవరు స్టార్ట్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యూజ్గా స్టార్ట్ చేశారు. ఒకసారి మీకు ఈ వీడియో చూపిస్తాను ఎలా ఉండేది అనేది. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో, కానీ మడ అడవులు ఏం చేస్తాయి అనేది జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ మడ అడవులకి సంబంధించి ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. ఎక్కువగా నాకు తెలిసి మన కాకినాడ తీర ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ వచ్చిన ఈ సముద్రం నుంచి వచ్చేటువంటి ఈదురుగాలులు, తుఫాను, అలల తాకిడి, ఇవన్నీ కూడా ఈ చెట్లు ఇవి ఉప్పు నీటిలోనే పెరుగుతాయి. ఉప్పు నీటిలో ఆ వర్షంలో ఇంకా బలంగా నిలబడతాయి. ఒక నిజంగా చెప్పాలంటే ప్రకృతి మనం చూడడానికి కూడా ఒక మంచి విజువల్లా కనిపిస్తుంది. అంత బాగుంటాయి. కాకినాడ వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, అటు యానం వెళ్ళే రూట్లో కనిపిస్తూ ఉంటాయి మడ అడవులు, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఈ మడ అడవులకి సంబంధించి వీటిల్నే మనం ఎందుకని న్యాచురల్గా రక్షణ కవచంగా చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇంకా పెంపొందించేలా చెప్పాలంటే, గత ప్రభుత్వాలు ఈ మడ అడవుల్ని కొట్టేయడానికి ప్రయత్నించాయి, నాశనం చేయడానికి ప్రయత్నించాయి. ఎంత కాపాడుతుంది తెలుసా? భూమిని కాపాడుతుంది. ఈదురుగాలతో అక్కడ ఉండేటువంటి గ్రామాలను, ప్రజలను చాలా బలంగా కాపాడుతాయి. అలాగే ఈత చెట్లు, తాటి చెట్లు, ఇవన్నీ కూడా మనకి ఏదో అక్కడ ఉండే ఏముంటాయి, దేనికి ఉపయోగపడతాయి అని చాలామంది అనుకుంటారు. బట్ ఇలా అడవులు లేకపోతే సముద్రగాల నుంచి వచ్చేటువంటి ఆ గాలిని, తుఫాన్ని, ఇవన్నిటిని కూడా చెట్లు అడవుల్లా మారి కాపాడుతాయి అని చాలామందికి తెలియదు. ఈవెన్ శ్రీకాకుళం ఇటు సైడ్ వెళ్తే ఈ ఏమంటారు సర్వే చెట్లు అని అంటుంటారు. అవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రక్షణ కవచాలు. అటు రిషికొండకి సంబంధించి చాలామంది ఏమనుకుంటారు, దాన్ని కొట్టేస్తే దానికి ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేస్తే ఏంటి, ప్యాలెస్లు కట్టేస్తే ఏంటి అనుకుంటారు. అవి ఒక రక్షణ కవచాలు. ఆయా సిటీలకి, ఆయా ప్రాంతాలకి, ఆయా వాటికి ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాచురల్గా ఏర్పడి ప్రజల్ని, భూమిని కాపాడేటటువంటి ఒక రక్షణ కవచాలు. దానిని మనం కొట్టుకుంటూ పోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. మన భూమిని మనమే కొట్టుకుపోతూ సముద్ర గర్భంలో కలిపేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంతే. అలాంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి. దీనికి సంబంధించి దేశంలో మడ అడవుల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ. గ్రేట్ గ్రీన్ వాల్ పనులు వేగం పెంచాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ కోతల నివారణ కోసం భాగంగా చేపట్టినటువంటి గ్రేట్ గ్రీన్ వాల్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆయన చెప్పారంటే చెట్లు పెంపకాన్ని పెంచుతున్నారు. దానికి సంబంధించి మడ అడవులకి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చి 2 సంవత్సరాల్లో అవి స్టార్ట్ చేయటం, 2వ స్థానంలోకి రావటం, అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేటప్పటికి నంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉండేటువంటి పరిస్థితి, కొన్ని దశాబ్దాలు ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ. అలాగే దానికి సంబంధించి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలని, మడ అడవుల విస్తరణలో దేశవ్యాప్తంగా కూడా దీనికి ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల ఎవరికి, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ నాయకుడు. అంటే అటవీ శాఖకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏ శాఖకైనా సరే నిజంగా చెప్పాలంటే మానవాళికి, ఈ ప్రపంచానికి పర్ఫెక్ట్ నాయకుడు అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారని చెప్తారు. అంత అద్భుతంగా అటు పంచాయతీరాజ్ శాఖ తీసుకోండి, అటు ఎన్విరాన్మెంట్ తీసుకోండి. మొన్న స్టూడెంట్స్ ఒక చిన్న పిల్లోడికి సంబంధించి ఏదో తన సైంటిస్ట్గా అవకాశం వస్తే దాని గురించి ఆయన్ని ఆ పాప బాబు అనుకుంటా తను అప్రిషియేట్ చేస్తూ ల్యాప్టాప్లు అవి ఇవి పంపించి గిఫ్ట్గా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పటివరకు ఆ శాఖ ఉందని కూడా ఎవరికి తెలియదు. దాంట్లో అసలు ఏం చెయ్యొచ్చో కూడా తెలియదు. కానీ అద్భుతాలు సృష్టిస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. అటవీ శాఖలో ఇంత నిజంగా ఇలా చెయ్యొచ్చా, ఇలా ఎవరు ఎందుకు చేయలేకపోయారు? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా విమర్శిస్తాం, ఆయన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడతాం. కానీ ఇలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడలేం? ఈ దేశానికి, మానవాళికి, మన ప్రపంచానికి పంచభూతాలను కాపాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే 77 సంవత్సరాల్లో చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయలేనటువంటిది. అందరూ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈయన మాత్రం మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి నాయకుడిని మనం విమర్శిస్తాం. ఆయన్ని అది ఆయన అమ్ముడు పోయాడు, ఆయన జెండా కూలి, ఇంకో కూలి, ఏ కూలి అయితే ఏంటయ్యా, ఆయన ఒక కవచంలాగా మారి ప్రజలకు ఒక కూలీలా మారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు.
అలాంటి వ్యక్తి గురించి మనం ఇంకా అయ్యయ్యో ఏది పడితే అనేది అనేస్తాం. ఒక పార్ట్ ఆఫ్ ఒక గవర్నమెంట్లో ఒక శాఖకి కొన్ని శాఖలకి ఆయన మంత్రికి ఒక పార్ట్ ఆఫ్ వ్యక్తిగా ఉంటేనే ఆయన ఇన్ని చేస్తుంటే ఇంకా మీరు ఆలోచించండి. ఆయన వెళ్ళాలని పంచభూతాలు కోరుకుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అది న్యాచురల్గా జరుగుద్ది. అది ఎలా జరుగుద్ది అంటే చాలా న్యాచురల్గా జరుగుద్ది ఆ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చాలానే చేస్తున్నారు. మీకు కొన్ని చూపిస్తాను. ఇదిగో కొన్ని వేల హెక్టార్లలో ఈ మడ అడవులకు సంబంధించి, అలాగే ఏవైతే ఈత చెట్లు, తాటి చెట్లు, సర్వే చెట్లు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా కొన్ని వేల ఎకరాల్లో ఆయన ప్రారంభించారు. ఇప్పటికే మొదటి దశ అని చెప్పాలి. మొదటి దశలోనే ఇంత భారీ ఎత్తున పెంపకాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఆయన అంటే మంత్రి అంటే ఏదో 4 పథకాలు ఇచ్చారు, ఆ నియోజకవర్గంలో 4 సంక్షేమ పథకాలు ఇచ్చారు, 4 కార్యక్రమాలు చేశారు, పేపర్లో వాటిలో ఎలివేషన్స్ ఇచ్చుకున్నారంటే జనసేన పార్టీకి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అవి చేసుకున్నవి బయట చూపించుకోవడం కూడా చాలా తక్కువైపోయింది. ఎంతమంది చూపిస్తే మహా అయితే ఒక 10 మంది చూపిస్తారు. శాటిలైట్ ఛానల్స్లో మెయిన్ పేపర్లో ఇవి రావు. వచ్చినా కానీ ఎక్కడో మూల, ఇందాక మీకు చూపించింది కూడా ఒక మూల, ఒక పడున్నటువంటి ఒక ఆర్టికలే. కానీ దేశ చరిత్రను, రేపొద్దున్న రాబోయేటువంటి ఎంత పెద్ద తుఫాన్లు విపత్తులైనా సరే కాపాడేటువంటి రక్షణ కవచాలను న్యాచురల్గా, అక్కడికి వస్తుంది తుఫాన్ వస్తుందంటే మనం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి గోళ్ళ కట్టేయాల్సిన అవసరంలా, ఇలాంటి వాటిని మనం ఆల్రెడీ అక్కడ కట్టేసి వదిలేస్తే చాలు, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని వందల సంవత్సరాల వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మానవాళికి, భూమికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, న్యాచురల్గా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, పర్యావరణానికి, జనానికి, పంచభూతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రోజులో చేసేది కదా. ఇది కొంచెం చూడండి, నిత్యం అవి చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇగో ఇవన్నీ కూడా మాటల్లో చెబితే అవ్వదుది, చేతల్లో చెయ్యాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంకా 2వ స్థానంలో ఉన్నారు. ఏది నాటకం, దాన్ని నాటి ముక్కలు నాటి దానికి సంబంధించి పెంపకానికి సంబంధించి పెడుతుంటేనే ఈ స్థాయిలో ఆయన 2వ స్థానంలో ఉంటే రేపొద్దున్న అది అసలు వెళితే అలా ఉంటుంది, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒకసారి దానికి సంబంధించి కూడా ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది చూడండి. లాస్ట్లో మీకు భారతదేశం ప్రపంచపటం వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. ఎంత రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి ఇలాంటి ఒక ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విధంగా. అదిగోండి, ఇలా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక రక్షణ కవచంగా, ఒక గోడలాగా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు లాంటివి వచ్చినా కూడా చాలా బలంగా అడ్డుకోడగా న్యాచురల్గా ఫామ్ అయ్యే విధంగా ఆయన చేస్తున్నారు. ఇదే కనుక రేపొద్దున్న చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అడవులు, చెట్ల పెంపకం కూడా భారీ ఎత్తున పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల అడవికి సంబంధించినటువంటి చెట్ల పెంపకానికి, అంటే గ్రీన్కి సంబంధించి, గ్రీనరీకి ఆయన ముందు చూపు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తే, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే, రేపొద్దున దేశవ్యాప్తంగా పక్క రాష్ట్రాలు కూడా దీన్ని అందిపుచ్చుకుంటే, ఒక ఇన్స్పిరేషన్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు దీన్ని భారతదేశానికి, గతంలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏం కొత్తగా చేయట్లా, దాన్ని న్యాచురల్గా ఉన్నదాన్ని మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన భారతదేశానికి న్యాచురల్గా, నేను ఇందాక చెప్పినట్టుగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉండేటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఋషికొండ లాంటివి ఇవన్నీ మనం పోగొట్టుకోకుండా మళ్ళీ బిల్డ్ చేసుకోవటమే, అంతకుమించి మనం ఏం చేయాల్సిన. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే తప్ప అది అవట్లా. అందుకే అలాంటి వ్యక్తిని కూడా మనం ఇంకా నిందిస్తాం, అలాంటి వ్యక్తిని కూడా మనం తప్పుపడతాం, అలాంటి వ్యక్తిని కూడా ఎక్కడో బీహార్లో ఎవరో గెలిస్తే ఆయనతో పోలిస్తాం, లేకపోతే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో పోలిస్తే ఆయనతో పోలిస్తాం, ఇంకొకరితో పోలిస్తాం. పోల్చండి, ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో నేను ఒక సవాల్ విసురుతున్నా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక మంత్రిగా ఇంకొకరుగా వచ్చి ఆయన చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలను ఒక్కళ్ళని చూపించండి. భారతదేశ చరిత్రలో చెబుతున్నా నేను, ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి కూడా కాదు, భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒక నాయకుడిని కంపేర్ చేసి చూపించండి. ఆయన చేసినటువంటి పనులను, 2 ఏళ్లలో చేసినటువంటి పనులను. అలాంటి నాయకుడిని మనం ఏదో ఒక రకంగా అనాలి. ఏం చేస్తానండి, కానివ్వండి.
ఏది చేసినా సరే ఆయన ప్రజలకు చేయటం మాత్రం వదలడు. ప్రజల కోసం ఆయన బ్రతుకుతున్నటువంటి ఆ తీరుకి ఆయనకి ఇవన్నీ భరిస్తూ ప్రజల కోసమే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు చూసారా, అందుకు ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.